ఈ ట్యుటోరియల్లో క్రియేట్ మెనూలో ఆర్క్ పోలార్ అలాగే ఆర్క్ ఎండ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా రైట్ సైడ్ y యాక్సిస్ x యాక్సిస్ గ్రిడ్ యొక్క సెంటర్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో కూడా y యాక్సిస్ x యాక్సిస్ క్రియేట్ చేశాను. ఇందులో 3 ఆర్క్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆర్క్ బై పోలార్ అనే కమాండ్ ఉపయోగించి క్రియేట్ చేశాను. మిగతా 2 ఆర్క్స్ ఆర్క్ బై పోలార్ ఎండ్ పాయింట్స్ ఉపయోగించి క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ x0 y0, అలాగే దీని స్టార్టింగ్ యాంగిల్ 0 degrees, అలాగే ఎండ్ పాయింట్ యాంగిల్ 135 degrees. ఇంకా రెండవ సర్కిల్ యొక్క ఫస్ట్ పాయింట్ మనకు తెలియదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ క్యామ్లో డిఫాల్ట్గా ఆర్క్స్ అన్ని కౌంటర్ క్లాక్ వైజ్లో క్రియేట్ అవుతాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఆర్క్ యొక్క ఫస్ట్ పాయింట్ మనకు తెలియదు. సెకండ్ పాయింట్ మాత్రం ఫస్ట్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్, అలాగే ఈ సెకండ్ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ కూడా మనకు తెలియదు. కానీ ఈ ఆర్క్ యొక్క యాంగిల్ 45 degrees అని ఉంది. ఇక మూడో ఆర్క్ యొక్క ఫస్ట్ పాయింట్ యాంగిల్ 180 degrees, అలాగే ఎండ్ పాయింట్ అనేది సెకండ్ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్తో సమానంగా ఉంది. ఈ 3 ఆర్క్స్ 10 mm రేడియస్తో క్రియేట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి మనం క్రియేట్ చేద్దాము. ముందుగా ఫస్ట్ ఆర్క్ని మనం ఆర్క్ బై పోలార్ కమాండ్తో క్రియేట్ చేద్దాము. క్రియేట్ మెనూలో ఆర్క్ పోలార్తో ఫస్ట్ ఆర్క్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ ద సెంటర్ పాయింట్ అని అడుగుతుంది. సో నేను ఆరిజిన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆరిజిన్ తర్వాత స్కెచ్ ద ఇనిషియల్ యాంగిల్ అని అడుగుతుంది. మన ఫస్ట్ ఆర్క్ యొక్క ఇనిషియల్ యాంగిల్ 0 degrees. సో స్టార్ట్ యాంగిల్లో 0 ఇస్తున్నాను. అలాగే స్కెచ్ ద సెకండ్ యాంగిల్ అంటే 135 degrees ఇస్తున్నాను. రేడియస్ 10 mm ఇవ్వగానే మనకు ఆర్క్ బై పోలార్ ద్వారా ఒక ఆర్క్ క్రియేట్ అయింది. సో ఒకసారి రిబ్బన్ బార్లో గమనిస్తే ఫస్ట్ ఐకాన్ అనేది మనం ఏ కమాండ్ వాడుతున్నామో ఇక్కడ తెలియజేస్తుంది. రెండవది ఇక్కడ సెంటర్ పాయింట్ ఎడిట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ +1 అనే బటన్. ఇక మూడవది ఫ్లిప్ క్లిక్ చేస్తే ఆర్క్ యొక్క ఆపోజిట్లో ఆర్క్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆర్క్ ఆపోజిట్లో ఆర్క్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఫ్లిప్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మనం రేడియస్ ఎంటర్ చేస్తాము. అలాగే రేడియస్ లేదా డయామీటర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది ఆర్క్ యొక్క ఫస్ట్ యాంగిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఆర్క్ యొక్క సెకండ్ యాంగిల్ ఇవ్వాలి. ఇక్కడ కనబడుతుంది టాంజెంట్ త్రూ పాయింట్స్. ఇది క్లిక్ చేస్తే ఆర్క్ అప్లై అవుతుంది. సో ఓకే కొడితే కమాండ్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక రెండవ ఆర్క్ క్రియేట్ చేద్దాము. రెండో ఆర్క్ క్రియేట్ చేయడానికి మనం టూల్ బార్లో క్రియేట్ ఆర్క్ పోలార్ ఎండ్ పాయింట్స్ సెలెక్ట్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఎంటర్ ద స్టార్ట్ పాయింట్ అని అడుగుతుంది. మనకు సెకండ్ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ మనకు తెలియదు. సో ఇది ఏ పొజిషన్లో ఉందనే తెలియదు, కానీ మనకు ఎండ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసు. ఇది ఫస్ట్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ కనబడుతున్న ఐకాన్ ఇది స్టార్ట్ పాయింట్లో ఉంది. నేను ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అక్కడ ప్రాంప్ట్ చేంజ్ అయింది, ఎంటర్ ద ఎండ్ పాయింట్ అని అడుగుతుంది. నేను ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ద రేడియస్, స్టార్ట్ అండ్ ఎండ్ యాంగిల్ అని అడుగుతుంది. రేడియస్ ఆల్రెడీ మనం 10 mm ఇచ్చాము. సో స్టార్ట్ యాంగిల్ 180 degrees, అలాగే ఎండ్ యాంగిల్ వచ్చేసి ఇది 270 ప్లస్ 45, టోటల్గా ఆర్క్ యొక్క యాంగిల్ వస్తుంది. నేను ఇక్కడ 270 ప్లస్ 45 ఇస్తున్నాను. ఈ విధంగా రెండవ ఆర్క్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక మూడవ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ సెకండ్ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్తో సమానంగా ఉంది. ఇది 0 degrees యాంగిల్లో స్టార్ట్ అవుతుంది. అలాగే థర్డ్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ 180 degrees యాంగిల్లో ఉంది. సో ఇక్కడ ఎంటర్ ద ఎండ్ పాయింట్ అని ప్రాంప్ట్ ఉంది. ఆల్రెడీ మనము ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్ ద స్టార్ట్ పాయింట్ అనగానే నేను సెకండ్ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఎంటర్ రేడియస్, స్టార్ట్ అండ్ ఎండ్ యాంగిల్ అని అడుగుతుంది. మనం ఆల్రెడీ రేడియస్ ఇచ్చాము 10 mm. అలాగే స్టార్ట్ యాంగిల్ 0 degrees, 0 నుండి స్టార్ట్ అయ్యి 180లో క్లోజ్ అవుతుంది 0, అండ్ ఎండ్ యాంగిల్ 180. నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆర్క్ బై పోలార్ అలాగే ఆర్క్ బై పోలార్ ఎండ్ పాయింట్స్ ఉపయోగించి ఈ విధంగా ఆర్క్స్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్యుటోరియల్లో ఆర్క్ టాంజెంట్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.